స్వార్థ దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రేమగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్వార్థ దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమగా దేవుని బిడ్డలారా, మరి కదా కొన్ని రోజులుగా మనం ఆది కాండము ధ్యానంలో భాగంగా 4వ అధ్యాయంలోకి ప్రవేశించి మనము మరి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుని ఉన్నాము. అలాగే ఈరోజు కూడా మన యొక్క 4వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యంలో మనం ముందుకు సాగిపోదాము. 4వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినప్పుడు 17వ వచనం నుండి మనం చూద్దాం. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టెను. హనోకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. ఇక్కడ వారి యొక్క 6 తరముల పేర్లు ఇక్కడ రాయడం జరిగింది, గమనించండి. ఇక్కడ కయ్యేను, హనోకు, ఈరాదు, మహుయాయేలు, మతుషాయేలు, లెమెకు. ఈ యొక్క 6 తరముల ఉన్నటువంటి యొక్క తరములలో లెమెకుకు పుట్టినటువంటి సంతానమే యాబాలు, యూబాలు, తూబాకాయిను. వారికి ముగ్గురితో ఒక సహోదరి పుట్టింది. ఆ సహోదరి పేరే నయమా. అయితే ఈ లెమెకుకు 2 భార్యలు ఉన్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 19వ వచనంలో అంటూ ఉన్నాడు, లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలుని కనెను. అతడు పశువులు గలవాడే గుడారము నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబాకాయిను కనెను. అతడు 14 పదులు గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేయవాడు. తూబాకాయిను సహోదరి పేరు నయమా. కాబట్టి ఈ యొక్క లెమెకు వంశంలో నుండి, కయ్యూను వంశంలో నుండి వచ్చినట్టు ఇక సంతానంలో నుండి వచ్చినట్టు ఇక 6వ తరము అనేటువంటి ఇక లెమెకు 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలకు పుట్టిన సంతానమే ఈ యొక్క 4 సంతానము. అయితే ఇక్కడ ఇక మా ఆదాకు పుట్టినటువంటి కుమారుల యొక్క వృత్తులు కూడా గ్రంథకర్త ఇక్కడ లిఖించాడు. ఏమనంటే మొదటి కుమారుడు అంటే యాబాలు యొక్క వృత్తి పశువులు గలవాడే గుడారంలో నివసించేవాడు అంటూ ఉన్నాడు. ఇక గుడారం గురించి ఆలోచించినట్టయితే అబ్రహాం కాలం కూడా వరకు మనం చూసినట్టయితే ధర్మశాస్త్రం కూడా యొక్క గుడారాలు మనకు కనబడుతుంటాయి. వారందరూ కూడా మూల పురుషుడు యొక్క యాబాలు. అలాగే అతని సహోదరుని యొక్క పేరు యోబాలు. ఇతడు సితారాను, సానికను అంటే ఈ యొక్క మనం వాయించేటి వాయిదాలు ఏదైతే ఉన్నాయో వాటిని తయారు చేసేటటువంటి వాడు. వాళ్ళందరికీ కూడా మూల పురుషుడు యొక్క యోబాలు. తర్వాత మరొక భార్య యొక్క పుట్టినటువంటి కుమారుని పేరు తూబాకీయును. ఇతడు పదులు గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేయట వృత్తిలో ఉన్నటువంటి వాడు. అయితే వారి యొక్క సంతానం ఉన్నటువంటి యొక్క 3 ఒక సహోదరి అయిన యొక్క నయమా. అయితే యొక్క లెమెకు చేసినటువంటి కొన్ని తప్పులను గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఆ యొక్క లెమెకు తన యొక్క భార్యతో ఒక మాట మాట్లాడుతున్నాడు. 23వ వచనంలో లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని అంటున్నాడు 23వ వచనంలో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 తరాలు వచ్చినప్పటికీ కూడా కయ్యూను చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిదమును ఇక్కడ మనం ఒకసారి లెమెకు అనేటువంటి వ్యక్తి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ నుండి వచ్చినటువంటి యొక్క గుణము, బుద్ధి ఏదైతే ఉందో 6 తరాలు కలిసినప్పటికీ కూడా అక్కడికి పోలేదు. అయితే ఇక్కడ అతడు చెప్పినట్టు ఇక మాట ప్రకారం చూసినట్టయితే నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని అంటున్నాడు. నన్ను గాయపరిచినందుకై ఎందుకు గాయపరిచాడో గ్రంథకర్త లిఖించలేదు. కానీ గాయపరిచినంత మాత్రాన ఒక వ్యక్తిని చంపాలంటే ఆయన నేను చంపాను అంటున్నాడు. నన్ను దెబ్బ కొట్టాడు ఆ వ్యక్తి, నన్ను గాయపరిచాడు కాబట్టి ఆ వ్యక్తిని నేను చంపాను అంటూ ఉన్నాడు. ఆ చంపే విధానంలో అయితే ఆ యొక్క అలవాటు ఆ కయ్యూను అనేటువంటి ఆ యొక్క సహోదరుని చంపినటువంటి ఆ యొక్క గుణాన్ని ఇక్కడ ఆ వ్యక్తి ప్రస్తావిస్తున్నాడు.
అంతేకాకుండా అతడు చేసిన తప్పును ఏం చేస్తున్నాడంటే గర్వంతో పలుకుతున్నాడు. నేను ఒక గొప్ప పని చేసినట్టుగా, నేను పెద్ద ఘనకార్యం చేసినట్టుగా పలుకుతున్నాడు ఈ యొక్క లెమెకు. అంతేకాకుండా 15వ వర్షంలో ఒక మాట రాయబడి ఉంది. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగునెను. ఈ మాటను 6వ తడవ అనేటువంటి లెమెకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 24వ వర్షంలో 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన అలా ఉంటున్నాడు. 6వ తరము అనేటువంటి లెమెకు మొదటి తరము అనేటువంటి తప్పు చేసినట్టుగా కయ్యూను గురించి ప్రస్తావిస్తూ ఆ కయ్యూనుకు 7 అంతలు శిక్ష దేవుడు అనుగ్రహిస్తే నాకు 77 అంతులు వచ్చును అని అంటున్నాడు. అయినప్పటికీ కూడా తను చేసిన తప్పును అతను ఒప్పుకోకపోవడం వల్ల ఆ యొక్క వంశము ఏమైపోతుందంటే దేవునికి దూరంగాను, దేవుని దృష్టికి ఒక హత్య చేసేటువంటి వారిగాను ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేసేటువంటి తప్పు వల్ల ఏమైపోతుందంటే మొట్టమొదటి నుండి కూడా దేవునికి ఆరాధన చేయటం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు, హేబేలు చంపబడ్డాడు. 5 తరాలు వచ్చేటువంటి వారు కూడా గ్రంథకర్త ఏం చేశారో అక్కడ తెలియపరచబడలేదు. కానీ 6వ తరం వాడైనటువంటి లెమెకు గురించి ప్రస్తావిస్తూ ఈ మాటలు రాశాడు. రాసిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో కయ్యూను చేసినటువంటి తప్పుకు 7 అంతులు వస్తే ఒక 70 వంతులు వస్తుంది శిక్ష అని చెప్తున్నాడు. శిక్ష వచ్చినా కానీ అతడు గర్వాంతుడైపోయి దేవునికి దూరంగా ఉన్నాడు. ఆ రకంగా దేవునికి దూరంగా ఉండటం వల్ల దేవునికి ఆరాధన చేయటం, దేవునికి ప్రార్థన చేయటం ఏంటో తెలియకుండా జీవించారు ఆనాటి ప్రజలు. తర్వాత 25వ వర్షంలో అంటున్నాడు, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించను కొని అతనికి షేతు అని పేరు పెట్టును. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలు నీతిమంతుడు. హెబ్రీ పత్రికలో ఆ మాటను గ్రంథకర్త స్పష్టంగా తెలియజేసినాడు. హేబేలుకు నీతిమంతుడైన హేబేలు రక్తము అని అక్కడ ప్రస్తావించాడు గ్రంథకర్త. కాబట్టి ఆ యొక్క హేబేలును ఇక్కడ ఆదాము గారు 6 తరాల తర్వాత ప్రస్తావిస్తుంది అవ్వమ్మ గారు. ఎందుకంటే ఆదాము బ్రతికిన దినములు అక్కడ 5వ అధ్యాయం 5వ వర్షంలో చెప్తున్నాడు. ఆదాము బ్రతికిన దినముల నీవు 930 ఏండ్లు అప్పుడు మృతి పొందెను. కాబట్టి 6వ తరము తర్వాత కూడా ఆదాము గారు అవ్వమ్మ గారు బిడ్డలు కలిగారు. ఆ బిడ్డలు కలిగినటువంటి వారిలో తర్వాత షేతు అనేటువంటి వ్యక్తి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ షేతు పుట్టిన తర్వాత ఆదాము భార్య అవ్వమ్మ గారు పుట్టిన మాట ఆ నీతిమంతులైన హేబేలును జ్ఞాపకం చేసుకుంటుంది. కయ్యూను జ్ఞాపకం చేసుకోలేదు. తర్వాత వచ్చినట్టు 6 తరాల వారు మనకు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకంటే వారందరూ కూడా దేవునికి దూరంగా జీవించాలని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అక్కడ చెప్తున్న మాట, హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టను. మరి షేతునకు కూడా కుమారుడు పుట్టను, అతనికి ఏనోషు అని పేరు పెట్టను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభం అనేది 6 తరాల తర్వాత 7వ తరము వాడైనటువంటి షేతుకు పుట్టినటువంటి కుమారుడు చూసుకొని షేతు దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడని గ్రంథకర్త స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకు మొట్టమొదటి నుంచి ఆదాము నుండి దేవునికి ఆరాధన ఎందుకు చేయలేదు అంటే వారందరూ కూడా దేవునికి దూరంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరటం వలన, లేకపోతే నేరాలు చేయటం వలన, హత్య చేయటం వలన మరి వారందరూ కూడా దేవునికి ఆరాధన ఏంటో, ప్రార్థన ఏంటో, దేవుని ఎలా ఆరాధించాలో తెలియని స్థితిలో జీవించినట్టుగా వారు గ్రంథకర్త స్పష్టంగా తెలుస్తున్నాడు. కాబట్టి 7వ తరము తర్వాత వచ్చినటువంటి యొక్క షేతు వంశము తన కుమారుని పుట్టిన తర్వాత దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేసి ఆరాధన చేసినట్టుగా గ్రంథకర్త స్పష్టంగా తెలుస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా మరి ఎన్ని తరాలుగా కలిసినప్పటికి కూడా అక్కడ నేరంగానే కనబడింది, నీతిగానే కనబడింది. కాబట్టి ఆ నీతిమంతుడైన హేబేలుకు ప్రతిగానే ఇక షేతును దేవుడు వంశావళిలో మరి ఒక క్రమమైనటువంటి ఒక వంశావళి క్రమంలో నియమించడానికి మనం చూస్తున్నాము. కాబట్టి మత్తయి సువార్త ఆ యొక్క వంశావళిలో షేతు పేరు కూడా కనబడుతుంది. కాబట్టి ఆ రకంగా ఆ షేతు వంశం నుండి సమస్తం కూడా మరి యేసుక్రీస్తు వంశావళి వరకు కూడా మనం ఆ మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ రకంగా మనము మరి ఆ మొదటి
7 తరాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 6 తరాల మూలం కూడా దేవునికి దూరంగా ఉండి 7వ తరంలో దేవునికి దగ్గరైనట్టుగా మనం చూస్తున్నాము. ఆ రకంగా ఆ యొక్క తరము నశించి ఒక తరము దేవుడికి ఆరాధన చేయడం ప్రారంభించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రకంగా దేవుని యొక్క గ్రంథాన్ని మనం శ్రద్ధగా చదివినట్టయితే మరి సత్యం మీద మనకు బాధపడుతుంది. కాబట్టి ఆ రకంగా సత్యాన్ని గ్రహించి మీరు కూడా మరి సత్య సంబంధమైన బిడ్డలుగా మారాలని కోరుకుంటూ దేవుడి యొక్క మాటలను మీ యొక్క హృదయంలో ఫలింపజేయను కాక. అలాగే మరి యొక్క మాట ఇక సువార్త దీపము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం